అది 2012 జనవరి 13 సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు ఇటలీకి చెందిన అతిపెద్ద క్రూజ్ షిప్ 7 రోజుల ప్రయాణానికి ఇటలీ నుండి బయలుదేరింది. ఈ నౌక పేరు కోస్టా కాన్కార్డియా. ఈ నౌక టైటానిక్ కంటే చాలా పెద్దది. సైజులోనే కాదు, హైట్లో అలాగే కెపాసిటీలో కూడా ఇది టైటానిక్ కంటే పెద్ద నౌక. టైటానిక్ కంటే 2000 మంది ప్రయాణికులు అదనంగా ఇందులో ఉంటారు. అందుకే ఈ నౌకలో 4252 మంది ప్రయాణికులు ఎక్కారు. ఈ నౌక ఆ రోజుల్లో ఇటలీలోని అతిపెద్ద క్రూజ్ షిప్. ఈ నౌకలో ఎంటర్టైన్మెంట్కి కొదువే ఉండదు. 6 స్విమ్మింగ్ పూల్లు, 5 రెస్టారెంట్లు, 13 బార్లు, బాస్కెట్బాల్ కోర్టులు, రేసింగ్ సిమ్యులేటర్లు, సినిమా థియేటర్లు, జిమ్లు, ఇలా ఈ నౌకలో ఎంటర్టైన్మెంట్ కోసం లేనిదంటూ ఏది ఉండదు. ప్రయాణం మొత్తం 7 రోజులు. అలాగే ఈ ప్రయాణంలో ఈ నౌకకు 6 స్టాపులు ఉంటాయి. ఈ నౌక మొదటి స్టాప్ ఇటలీ దేశంలోని సవోనా అనే నగరంలో. ఈ నగరానికి చేరుకోవడానికి ఈ నౌకకు ఒక్కరోజు సమయం పడుతుంది. అలా ఈ నౌక సవోనా నగరం వైపు ప్రయాణిస్తూ ఉంది. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. ప్రయాణికులతో ఈ నౌక అంతా సందడిగా ఉంది. సరిగ్గా ప్రయాణం మొదలైన 2.5 గంటల తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. నౌకలోని ప్రయాణికులందరికీ ఈ భయంకరమైన శబ్దం వినిపించింది. ఈ శబ్దం వచ్చిన కొన్ని సెకండ్ల తర్వాత ఒక్కసారిగా నౌకలోని అన్ని లైట్లు ఆగిపోయాయి. వెంటనే ఈ నౌక ఒకవైపుకు వంగిపోవడం మొదలైంది. అప్పుడు సమయం రాత్రి 9 గంటల 45 నిమిషాలు. ఆ సమయానికి కొంతమంది ప్రయాణికులు వారి గదులలో నిద్రపోతున్నారు. అలాగే కొంతమంది రెస్టారెంట్లో ఉన్నారు. ఈ భారీ శబ్దం అలాగే నౌక వంగిపోవడం వల్ల ఏం జరిగిందో అర్థం కాక కొంతమంది ప్రయాణికులు వారి గదుల నుండి బయటకు వచ్చారు. రెస్టారెంట్లో ఉన్న వారి టేబుల్స్ అలాగే ప్లేట్స్ ఒక్కసారిగా పక్కకు పడిపోవడం మొదలైంది. వెంటనే నౌకా సిబ్బంది ఇంటెల్కామ్ ద్వారా నౌకలో ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ జరిగిందని ప్యాసింజర్స్తో చెప్పారు. కానీ నిజానికి జరిగింది ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ కాదు, మొత్తం షిప్ ఇంజనే ఫెయిల్ అయిపోయింది. బట్ ఈ నౌక కెప్టెన్ ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పకుండా దాచాడు. మరికొంతసేపటి తర్వాత నౌక మరొక వైపుకు వంగిపోవడం మొదలైంది. దీంతో నౌకలోని ప్రయాణికులందరికీ అర్థమైంది ఇది నార్మల్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ కాదని, అంతకు మించి ఏదో జరుగుతుందని, మరో టైటానిక్ లాగా ఇది కూడా మునిగిపోతుందేమో అని ప్రయాణికులందరూ కంగారు పడ్డారు. మెల్లిమెల్లిగా ఈ నౌక ఒక పక్కకు వంగిపోతుంది. కింద ఉన్న గదులు నీటితో నిండిపోతున్నాయి. దీంతో ఈ నౌక మునిగిపోతుందని ప్రయాణికులకు అర్థమైంది. కానీ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కెప్టెన్ నుండి కానీ షిప్ సిబ్బంది నుండి కానీ ఎలాంటి సమాచారం లేదు. ఏం జరిగిందో ప్రయాణికులకు చెప్పకుండా మౌనంగా ఉన్నాడు కెప్టెన్. నౌక అంతా గందరగోళంగా మారింది. ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయాణికులందరూ ఇటు అటు పరిగెత్తుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఈ నౌకలో ఏం జరిగింది, ప్రయాణికులందరూ ఏమయ్యారు తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. టైటానిక్ ప్రమాదంపై జేమ్స్ కెమెరాన్ తీసిన టైటానిక్ మూవీ ఏ సంవత్సరంలో రిలీజ్ అయింది? దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానం వీడియో చివరిలో తెలుసుకుందాం. ఈ నౌక కోస్టా క్రూషిర్ అనే కంపెనీకి చెందింది. మొదట్లో ఈ కంపెనీ కార్గో నౌకలను నడిపేది. కానీ 1948లో ఈ కంపెనీ షిప్పింగ్ లైన్స్ని నడపడం మొదలుపెట్టింది. షిప్పింగ్ లైన్స్ అంటే ఒక పోర్ట్ నుండి ఇంకొక పోర్టుకి మధ్యలో షిప్ల రవాణాన్ని కంట్రోల్ చేస్తాయి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ యూరోప్లోని ఒక ప్రముఖ షిప్పింగ్ లైన్స్ కంపెనీగా ఎదిగింది. 2000 సంవత్సరంలో ఈ కంపెనీని కార్నివాల్ కార్పొరేషన్ అనే కంపెనీ కొనుక్కుంది. దీంతో అప్పటి నుండి కోస్టా క్రూషిర్ కంపెనీ కార్నివాల్ కార్పొరేషన్ అనే కంపెనీలో భాగమైంది. 2006లో కార్నివాల్ కార్పొరేషన్ కంపెనీ వారి మొదటి క్రూజ్ షిప్ని లాంచ్ చేసింది. అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నౌక, అదే కోస్టా కాన్కార్డియా. ఆ రోజుల్లో ఇదే అతిపెద్ద ఇటాలియన్ క్రూజ్ షిప్. ఈ నౌక తయారీకి సుమారు $600 మిలియన్ ఖర్చయింది. అంటే సుమారు 2500 కోట్ల రూపాయలు. అప్పటి నుండి ఈ నౌక ఎన్నో ప్రయాణాలు చేసింది. 2012 జనవరి 13న మరొక 7 రోజుల ప్రయాణానికి ఈ నౌక సిద్ధమైంది. ఈ ప్రయాణానికి ఇటలీకి చెందిన ఫ్రాన్సిస్కో షెటినో అనే వ్యక్తిని కెప్టెన్గా నియమించారు. ఈయన 2002 నుండి ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. సాయంత్రం 7 గంటల 18 నిమిషాలకు ఈ నౌక ప్రయాణానికి బయలుదేరింది. అలా నౌక ప్రయాణిస్తూ 2 గంటలు గడిచింది. 2 గంటల తర్వాత ఈ నౌక రూట్ని మార్చారు. ఈ నౌకను గిగ్లియో ఐలాండ్స్ వైపుకు తీసుకువెళ్లారు. ఈ గిగ్లియో ఐలాండ్స్ ఇటలీ దేశానికి చెందినవి. ఈ ఐలాండ్లోని ప్రజలు సముద్రంలో నౌకను చూడటానికి ఈ నౌకను ఆ ఐలాండ్స్ వైపు మళ్లించారు. నౌకలు ఇలా ఐలాండ్స్ పక్క నుండి వెళ్తే దాన్ని సెయిల్ బై అని అంటారు. సహజంగా ఇలా సెయిల్ బై చేసేటప్పుడు నౌకలు తీరం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తాయి. అక్కడ సముద్రపు లోతు ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే నౌకలు ప్రయాణించాలంటే సముద్రపు లోతు సరిపడినంత ఉండాలి. ఇలా లేకపోతే నౌకలు సముద్రపు అడుగున ఉన్న బండరాళ్లకు ఢీకొంటాయి. కానీ ఈ కోస్టా కాన్కార్డియా నౌక కేవలం తీరం నుండి 150 మీటర్ల దూరంలో ప్రయాణిస్తుంది. ఇక్కడ నీరు లోతు ఎక్కువ ఉండదు. నౌక కింద చాలా బండరాళ్ళు ఉండొచ్చు. ఈ బండరాళ్ళు నౌకకు ఢీకొనే అవకాశం కూడా ఉంది. ఆ సమయంలో నౌక చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ విషయం నిర్ధారణ అయింది. ఆ రాత్రి ఈ నౌక తీరానికి చాలా దగ్గరగా సురక్షితం కాని ప్రదేశంలో ప్రయాణిస్తుంది. కానీ కెప్టెన్ అన్నీ తెలిసి కూడా ఇలా ఎందుకు నౌకను తీసుకువెళ్ళాడు అనేదే అందరికీ వచ్చిన ప్రశ్న. ఈ కెప్టెన్ యొక్క గురువు పేరు పాలెంబో. ఈయన ఒక మాజీ నౌక కెప్టెన్.
ఈయన ఈ గిగ్లియో ఐలాండ్స్లో నివసిస్తాడు. దీంతో ఈ ఐలాండ్ దగ్గరలో నౌకను నడిపించి పాలంబో అనే ఆ క్యాప్టెన్కు గౌరవంగా షిప్ సైరన్ని మోగించాలని ఈ నౌక క్యాప్టెన్ అనుకున్నాడు. అందుకే నౌకను అంత దగ్గరగా తీసుకువెళ్ళాడు. అలా ప్రయాణిస్తూ కొన్ని నిమిషాల తర్వాత ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఏం జరిగిందని అందరూ భయపడ్డారు. ఈ నౌక నీటిలోని బండరాళ్లను గట్టిగా ఢీకొనింది. ఈ ఘటనలో నౌక యొక్క హల్ బాగా దెబ్బతినింది. నౌకకు కింద ఉండే సున్నితమైన ప్రదేశంలో 70 మీటర్ల పొడుగున భారీగా దెబ్బ తగిలింది. ఈ సంఘటన జరిగినప్పుడు నౌక కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. వెంటనే నీరు నౌక లోపలికి రావడం మొదలైంది. ఆ సమయంలో షిప్లోని 26 ఏళ్ల ఆండ్రియా కొరోలో అనే థర్డ్ ఆఫీసర్ తన క్యాబిన్లో నిద్రపోతున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ ఆఫీసర్ బయటకు వచ్చి ఏం జరిగిందో చూశాడు. కానీ అప్పటికే నీరు సగం దూరం వచ్చేసాయి. వెంటనే ఆ ఆఫీసర్ ఇంజన్ రూమ్లోకి వెళ్ళి చూశాడు. కానీ ఆ డోర్ ఓపెన్ కాలేదు. ఆ గ్లాస్ డోర్ నుండి ఈ ఆఫీసర్కి ఇంజన్స్ క్లియర్గా కనబడ్డాయి. ఆ ఇంజన్స్ జనరేటర్స్ అన్ని నీటిలో మునిగిపోయాయి. ఇందువల్లే షిప్ మొత్తం ఎలక్ట్రిసిటీ కట్ అయిపోయింది. రాత్రి 9:52 చీఫ్ ఇంజనీర్ ఎమర్జెన్సీ డీజిల్ జనరేటర్ని ఆన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ వారి వల్ల కాలేదు. ఈ ప్రయత్నం విఫలమైంది. వెంటనే చీఫ్ ఇంజనీర్ క్యాప్టెన్కి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేశాడు. కానీ క్యాప్టెన్ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని ప్యాసింజర్స్కి అబద్ధం చెప్పాడు. ఆ సమయంలో నౌక ఆగిలేదు. నౌక ముందుకు పోతూ ఉంది. ఈ ఐలాండ్ నుండి దూరంగా ఈ నౌక వెళ్ళిపోతూ ఉంది. సరిగ్గా 10 గంటలకు క్యాప్టెన్ షిప్ని వెనక్కి ఐలాండ్స్ వైపుకు తిప్పాలని అనుకున్నాడు. ఎందుకంటే ఐలాండ్ నుండి దూరంగా వెళ్తే సముద్రంలో షిప్ మునిగిపోతుంది. దాని బదులు ఐలాండ్కి దగ్గరలో ఉండడం మంచిదని నౌకను తిరిగి ఐలాండ్ వైపుకు తిప్పారు. దీంతో షిప్ యూటర్న్ తీసుకుంది. ఈ యూటర్న్ తీసుకున్నప్పటికీ ఈ నౌక స్ట్రైట్గా ఉండలేదు. మరొక వైపుకు వంగిపోవడం మొదలైంది. మొదట ఈ నౌక ఎడం వైపుకు వంగిపోతూ ఉంది. కానీ ఇప్పుడు కుడివైపుకు వంగిపోతూ ఉంది. ఈ నౌకకు చెందిన క్రైసిస్ కోఆర్డినేటర్ క్యాప్టెన్కు 2 సార్లు కాల్ చేశాడు. 10:05 అలాగే 10:07. కానీ ఈ 2 కాల్స్లో క్యాప్టెన్ షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అంత పెద్ద సమస్యలు కాదని, ఈ ప్రాబ్లమ్స్ త్వరగానే రెక్టిఫై అయిపోతాయని అబద్ధం చెప్పాడు. క్యాప్టెన్ ఆ సమయంలో కూడా అలా అబద్ధం చెప్పడం చాలా తప్పు. ఇదే క్యాప్టెన్ చేసిన అతిపెద్ద తప్పు. దీనివల్ల పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఎలక్ట్రిసిటీ కట్ అయిపోవడంతో చిన్న యాక్సిడెంట్ జరిగిందని క్యాప్టెన్ చెప్పాడు. కానీ నిజానికి పెద్ద ప్రమాదం కారణంగా ఎలక్ట్రిసిటీ కట్ అయిపోయింది. తాను చేసిన తప్పులను కవర్ చేసుకుంటున్నాడు క్యాప్టెన్. అదే సమయంలో ఆందోళనలో ప్రయాణికులు ఆ ఐలాండ్లోని పోలీసులకు కాల్ చేయడానికి ట్రై చేశారు. 10:12 ఆ ఐలాండ్కి చెందిన కోస్ట్ గార్డ్ ఆఫీసర్ క్యాప్టెన్కి కాల్ చేసి షిప్లో ఏం జరుగుతుందని అడిగాడు. అలాగే ప్యాసింజర్స్ వారితో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని అన్నారు. కానీ ఈసారి కూడా క్యాప్టెన్ అబద్ధమే చెప్పాడు. ఏం సమస్య లేదని, కేవలం ఎలక్ట్రిసిటీ కట్ అయిపోయిందని చెప్పాడు. కంగారు పడాల్సిన అవసరం లేదని క్యాప్టెన్ అన్నాడు. ఈ సంభాషణ జరిగినప్పుడు సమయం 10:15. ప్రమాదం జరిగి అప్పటికే అర్ధగంట అవుతుంది. కానీ క్యాప్టెన్ మాత్రం అబద్ధం చెప్తూనే ఉన్నాడు. అలా సమయం గడుస్తూనే ఉంది. చివరికి 10:22 క్యాప్టెన్ మనసు మార్చుకున్నాడు. కోస్ట్ గార్డ్తో కాంటాక్ట్ అయ్యి షిప్ లెఫ్ట్ సైడ్ రాళ్లతో ఢీకొని బాగా దెబ్బతినిందని, నౌక ఒక పక్కకు మునిగిపోతుందని, నౌకకు టగ్ బోట్ల సహాయం కావాలని చెప్పమని రేడియో ఆపరేటర్కి ఆదేశించాడు. ఇక్కడ నుండి ప్రతి నిమిషం చాలా అవసరం. ఆ సమయంలో షిప్ మెల్లమెల్లగా పక్కకు వంగిపోతూ ఉంది. 10:32 నౌకలో ఎమర్జెన్సీ అలారం మోగింది. ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ అసెంబుల్ ఏరియాకి చేరుకోవాలని అలారంస్లో చెప్పారు. రాత్రి 10:48 షిప్ 30 డిగ్రీస్లో వంగిపోయింది. ప్రమాదం జరిగిన గంట తర్వాత 10:54 క్యాప్టెన్ షిప్ని ఖాళీ చేయమని ఆదేశించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. షిప్ లోపల సుమారు 4200 మంది ఉన్నారు. ఈ నౌక 30 డిగ్రీల వరకు ఒక వైపుకు వంగిపోయి ఉంది. కింద క్యాబిన్స్ అన్నీ నీళ్లతో నిండిపోతున్నాయి. పైన క్యాబిన్స్లో అన్ని వస్తువులు కిందకి పడిపోతున్నాయి. ఆ సమయంలో క్యాప్టెన్ తీసుకున్న ఏకైక మంచి నిర్ణయం నౌకను వెనక్కి తిప్పటం. ఇది తప్ప క్యాప్టెన్ చేసిన పనులన్నీ చాలా పెద్ద తప్పులు. క్యాప్టెన్ నౌకను ఖాళీ చేయమని ఆదేశించిన వెంటనే షిప్లో పరిస్థితి భయంకరంగా మారింది. ప్రయాణికులందరూ లైఫ్ బోట్స్ కోసం పరిగెత్తుతున్నారు. ఈత వచ్చిన వారు నీటిలోకి దూకేశారు. కొంతమంది లైఫ్ బోట్స్ని పట్టుకొని వ్రేలాడుతున్నారు. మంచి విషయం ఏంటంటే క్యాప్టెన్ తప్పుడు నిర్ణయాలను భరించలేక కొంతమంది సిబ్బంది క్యాప్టెన్ ఆదేశించక ముందే ప్యాసింజర్లను క్యాబిన్స్ నుండి తీసుకొచ్చి లైఫ్ బోట్స్లోకి ఎక్కించారు. కానీ షిప్ సిబ్బంది ముందు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం లాంగ్వేజ్. ప్రయాణికులలో చాలామందికి ఇటాలియన్ భాష మాత్రమే తెలుసు. కానీ చాలామంది షిప్ సిబ్బందికి ఇటాలియన్ భాష రాదు. పైగా సిబ్బందికి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏం చేయాలో ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. అయినప్పటికీ షిప్ సిబ్బంది ప్రయాణికులను రక్షించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోపక్క క్యాప్టెన్ అందరికంటే ముందు లైఫ్ బోట్లో ఎక్కి ఐలాండ్కి చేరుకున్నాడు. పరిస్థితి ఇక్కడ దాకా రావడానికి కారణమైన క్యాప్టెన్ తానే ముందు లైఫ్ బోట్స్లోకి ఎక్కాడు. ఆ ఐలాండ్కి చెందిన చాలామంది పౌరులు సమాచారం అందుకున్న వెంటనే ప్రయాణికులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ ప్రయత్నాలన్నిటి వల్ల సుమారు 3000 మంది క్షేమంగా బయటపడ్డారు. కానీ ఇంకా చాలామంది షిప్లోనే ఉన్నారు. కొంతమంది సిబ్బంది అలాగే ఇటలీ కోస్ట్ గార్డ్ టీం రాత్రి అంతా ప్రయత్నించి చాలామంది ప్రయాణికులను కాపాడారు. కానీ క్యాప్టెన్ మాత్రం ఎలాంటి సహాయం చేయలేదు.
ఉదయం అవ్వగానే ఇటలీకి చెందిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు ఈ నౌక క్లియర్గా కనపడుతుంది. ఏం జరిగిందో, ఎలా జరిగిందో క్లియర్గా అర్థమవుతుంది. ప్రమాదం ఎక్కడ జరిగిందో కూడా క్లియర్గా కనబడుతుంది. ఆ రాత్రి ప్యాసింజర్స్ అందరినీ ఐలాండ్లోని చర్చెస్కి అలాగే స్కూల్స్కి తరలించారు. చాలామంది ప్రయాణికులు ఈ సంఘటన వల్ల షాక్కి గురయ్యారు. కానీ ఇంకా చాలామంది షిప్లో ఇరుక్కుపోయారు. ఇటాలియన్ నేవీ, కోస్ట్ గార్డ్ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ 2 వారాలు పట్టింది. ఈ ప్రమాదంలో 32 మంది చనిపోయారు. నిజానికి తీరానికి ఇంత దగ్గరగా ప్రమాదం జరిగినా ఇంతమంది చనిపోవడానికి కారణం షిప్ క్యాప్టెన్. ప్రమాదం జరిగిన వెంటనే క్యాప్టెన్ అబద్ధాలు చెప్పకుండా ఉండి వీరందరూ కూడా బ్రతికేవారు. ఇక ఇప్పుడు అధికారుల ముందున్న అతిపెద్ద సవాలు నౌకను బయటికి తీయటం. ఈ నౌక అలా సముద్రంలో ఉండటం పర్యావరణానికి చాలా హానికరం. అందుకే వీలైనంత త్వరగా ఈ నౌకను బయటికి తీయాలని అనుకున్నారు. ఇంజనీర్లు ఈ నౌకను అధ్యయనం చేసి ఇది ఇంకా పనికిరాదని తేల్చేశారు. ఈ నౌకను మళ్ళీ ఉపయోగించే అవకాశం లేదని చెప్పారు. దీంతో కంపెనీ ముందున్న ఏకైక దారి ఈ నౌకను డిస్మాంటిల్ చేసి స్క్రాప్ మెటల్ని అమ్మడమే. ఈ నౌకను బయటికి తీయాలంటే ముందు ఈ నౌకను స్ట్రైట్గా నిలబెట్టాలి. ఇదే ఇంజనీర్లకు అతిపెద్ద సవాల్. ఈ ప్రాజెక్ట్ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఇంజనీర్లు షిప్ కింద బేస్ ఏర్పాటు చేశారు. అలానే షిప్ పక్కన పెద్ద పెద్ద బాక్సెస్ ఏర్పాటు చేశారు. ఈ బాక్సెస్లో వాటర్ని ఫిల్ చేసి వెయిట్ పెంచారు. అలాగే వీటి కొన్ని స్ట్రింగ్స్ని అటాచ్ చేశారు. ఈ బరువైన బాక్సెస్ అలాగే స్ట్రింగ్స్ షిప్ని రొటేట్ చేశాయి. దీంతో షిప్ తిరిగి మళ్ళీ నిలబడింది. ఇంజనీర్లు ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేశారు. ఈ బాక్సెస్ షిప్ మునిగిపోకుండా తేలడానికి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఈ షిప్ని టగ్ బోట్ల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ అంతట్లో 500 మంది ఇంజనీర్లు, టెక్నీషియన్లు, డైవర్లు అలాగే బయాలజిస్టులు పనిచేశారు. ఈ నౌకను బయటికి తీయడానికి $800 మిలియన్ ఖర్చయింది. ఈ షిప్ని డిస్మాంటిల్ చేయడానికి కూడా చాలా ఖర్చయింది. ఈ కంపెనీ ప్యాసింజర్స్కి కాంపెన్సేషన్ కూడా ఇచ్చింది. ఈ మొత్తం సంఘటన ద్వారా కంపెనీకి $2 బిలియన్ ఖర్చయింది. ఈ షిప్ సిబ్బందిలో 5గురికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అలాగే కెప్టెన్ షెటినోకి 16 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన మనకు చాలా విషయాలను తెలియజేస్తుంది. తప్పులను కవర్ చేసుకోవడానికి అబద్ధాలు ఆడితే మన వల్ల ఎంతోమంది ఇబ్బంది పడతారు. కెప్టెన్ లాంటి స్థాయిలో ఉన్నవారు అబద్ధాలు ఆడితే అది సమాజానికి చాలా ప్రమాదకరం. ఇక ఇందాక చెప్పిన ప్రశ్నకు సమాధానం 1997. 1997లో టైటానిక్ సినిమా రిలీజ్ అయింది. సో దాట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.